ఐపీఎల్ 2025 సీజన్లో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ గౌహతి వేదికగా ఈరోజు జరగబోతుంటే 6వ మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ కోల్కతా జట్లు తలపడుతున్నాయి. ఇక ఇరు జట్లు కూడా సీజన్ తొలి మ్యాచ్లో ఓడిపోవడంతో ఈ మ్యాచ్లో గెలిచి బోని కొట్టాలని చూస్తున్నాయి. ఇక కేకేఆర్ జట్టుకు సంబంధించి చూసినట్లయితే ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్లో మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో పాటు బౌలింగ్లో బలహీనంగా ఉండడంతో అయితే ఓడిపోవడం జరిగింది. ఇక ఈ మ్యాచ్లో ఇంప్రూవ్మెంట్స్ అయితే చేసుకోవాల్సి ఉంది. డికాక్ కానీ వెంకటేష్ అయ్యర్ కానీ రింకు సింగ్, రసెల్, రమన్దీప్ సింగ్ వంటి హిట్టర్స్ ఫామ్ను అందుకోవాల్సి ఉండగా బౌలింగ్లో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. స్పెన్సర్ జాన్సర్ కానీ అదేవిధంగా వరుణ్ చక్రవర్తి కానీ వైభవ్ అరోరా కానీ వీరందరూ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. సో బౌలింగ్ కాస్త మెరుగుపరుచుకున్నట్లయితే కేకేఆర్ విజయ అవకాశాలు అయితే పెరిగే ఛాన్సెస్ లేకపోలేదు. కెప్టెన్ రహానేతో పాటు సునీల్ నారాయణ్ ఫామ్లో ఉండడం ఆ జట్టుకు కలిసి వచ్చే అంశంగా ఉంది. ఇక మిడిల్ ఆర్డర్లో స్పిన్ను ఎదుర్కోవడంలో కొంతమేరకు కేకేఆర్ ఇబ్బంది పడుతుంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఇది స్పష్టంగా ఏర్పడింది. నెక్స్ట్ అదేవిధంగా రాజస్థాన్ జట్టుకు సంబంధించి ఒకసారి చూసినట్లయితే రాజస్థాన్ తొలి మ్యాచ్ను సన్ రైజర్స్తో ఉప్పల్ వేదికగా ఆడింది. ఈ మ్యాచ్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. సన్ రైజర్స్ జట్టు 286 కొడితే దానికి దీటుగా రాజస్థాన్ కూడా ఆడింది. 242 రన్స్ అయితే కొట్టింది. అందులో మనకు యశస్వి జైస్వాల్ కానీ, రియాన్ పరాగ్, నితీష్ రాణా వంటి ఆటగాళ్ళు విఫలమైనప్పటికీ 242 రన్స్ కొట్టడం అనేది ఒక రాజస్థాన్ యొక్క డెప్త్ని తెలియజేస్తుంది. సంజు శాంసన్ కానీ, ధ్రువ్ జురెల్ కానీ, హిట్మేర్ కానీ, శుభన్ దుబే వంటి ఆటగాళ్ళు భారీ ఇన్నింగ్స్లు అయితే ఆడారు. సో ఇప్పుడు రియాన్ పరాగ్, నితీష్ రాణా, జైస్వాల్ ఫామ్ అందుకుంటే మరింత భారీ స్కోర్ చేసే అవకాశాలు అయితే లేకపోలేదు. అయితే రాజస్థాన్ జట్టును కలవరపరుస్తున్న అంశం ఏదైందంటే అది బౌలింగే. వరల్డ్ క్లాస్ బౌలర్ అయిన మనకు జోఫ్రా ఆర్చర్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు సన్ రైజర్స్తో మ్యాచ్లో. ఫజల్ ఫరీక్ కూడా భారీగానే పరుగులు సమర్పించుకున్నాడు. ఇక వీరి స్థానంలో ఒకరు ఎవరన్నా ఫారిన్ ప్లేయర్ని తీసుకునే ఛాన్సెస్ లేకపోలేదు. అదేవిధంగా కేకేఆర్ను కట్టడి చేసేందుకు ఒక స్పిన్నర్ కార్తికేయన్ కూడా తుది జట్లో తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తంగా రాజస్థాన్ జట్టు కూడా బౌలింగ్ను ఇంప్రూవ్మెంట్ చేసుకున్నట్లయితే గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇరు జట్లు ఇప్పటివరకు ఐపీఎల్లో 30 సార్లు తలపడితే అందులో 16 సార్లు రాజస్థాన్ గెలిస్తే 14 సార్లు కేకేఆర్ జట్టు అయితే గెలిచింది. స్వల్పంగా మనకు రాజస్థాన్ జట్టు కేకేఆర్ పైన అయితే పై చేయి సాధించింది. ఈ మ్యాచ్లో చూసుకున్నట్లయితే రాజస్థాన్ గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని నేను అనుకుంటున్నారు. మీరు ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇరు జట్లకు సంబంధించిన ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉండే అవకాశం అయితే ఉంది.